ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయ పోరాటము జయ జీవితము పార్ట్ 3. ప్రభువు మనకు ఉచితముగా తన కృపను బట్టి అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచము అందలి యుద్ధోపకరణములు. సో ఈ యుద్ధోపకరణములను మనము గమనించినప్పుడు కొరింథీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనములు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేపట్టుదము. ఈ లేఖనమును బట్టి మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవిగా గుర్తించుచున్నాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-18 వచనములు గమనించినప్పుడు ముఖ్యముగా ఆ 7 విధములైనటువంటి యుద్ధోపకరణములను మనము గుర్తించగలము. వీటిలో కొన్ని అఫెన్సివ్ వెపన్స్ గాను మరికొన్ని డిఫెన్సివ్ వెపన్స్ గాను ఒక విశ్వాసికి ఉపయోగపడునని గుర్తించుచున్నాము. అనగా మన విరోధి అయిన అపవాది నుండి మనలను మనము కాపాడుకొనుటకు, పడిపోకుండా నిలువబడుటకు, పోరాటములో బలము కలిగి ఉండుటకు, విజయము కలిగి ఉండుటకు ఉపయోగపడు మరి ఆయుధములను డిఫెన్సివ్ వెపన్స్ గాను, అదే విధముగా మన శత్రువు అయిన అపవాదిని సాతాన్ను ఎదిరించుటకు, ఓడించుటకు, నశింపచేయుటకు, ఆత్మీయ పోరాటములో జయము పొందుటకు కొన్ని అఫెన్సివ్ వెపన్స్ గాను ఉపయోగపడునని మనము గుర్తించుచున్నాము. సో ఈ యుద్ధోపకరణములను పరిశీలించినప్పుడు ముఖ్యముగా 7 విధములైన యుద్ధోపకరణములు. మొదటిది నడుమునకు సత్యమను దట్టి, 2 నీతి అను మైమరువు, 3 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సను పాదరక్షలు, 4 విశ్వాసమను డాలు, 5 శిరస్సునకు రక్షణయను శిరస్త్రాణము, 6 దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము, 7 ప్రార్థన మరియు విజ్ఞాపన అనునటువంటి ధూపముగా మనము గ్రహించుచున్నాము. వీటిలో మొట్టమొదటి ఆయుధము సత్యమును మనము పరిశీలించినప్పుడు ఈ సత్యము యొక్క నిర్వచనము 3-4 విధములుగా మనము గుర్తించగలము. మొదటిది యోహాను శుభవార్త 8వ అధ్యాయము 32వ వచనమును పరిశీలించినప్పుడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. ఈ లేఖనమును బట్టి మనము స్వతహాగా స్వతంత్రులు కామనియు, సత్యమందు వాక్యమందు నిలిచి ఉండి సత్యమును గ్రహించినప్పుడు మాత్రమే మనము స్వతంత్రులుగా తీర్చబడదుమనియు తెలుసుకొనుచున్నాము. మరి ఒక లేఖనము యోహాను శుభవార్త 8వ అధ్యాయము 44వ వచనము, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సో ఈ లేఖనమును బట్టి అబద్ధము అనునది అనగా అసత్యము అనునది భూమి మీదకు సాతాను అపవాది ద్వారా మాత్రమే వచ్చినదనియు, సో అబద్ధమాడు వారందరూ కూడా అపవాది సంబంధులుగా ఎంచబడుచున్నారు. సో ఈ అబద్ధమునకు పరిశుద్ధ గ్రంథములో విధింపబడిన దోష శిక్షను మనము గమనించినప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము,
అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. మరి ఒక వచనము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ వెలుపట ఉందురు. అనగా ఆ పట్టణమునకు, పరిశుద్ధ పట్టణమునకు వెలుపట, పరలోక పట్టణమునకు వెలుపట ఉందురనియు మరి హెచ్చరింపబడుచున్నాము. అనగా అబద్ధమును పలుకు వారందరూ, సత్యమును గ్రహించలేని వారందరూ, సత్యమునందు వాక్యమందు నిలిచి ఉండలేని వారందరూ అపవాది సంబంధులుగాను వారికి శిక్ష అగ్ని గంధకములతో మండు గుండమనియు గ్రహించుచున్నాము. సో మరికొన్ని వచనములు మనము పరిశీలించినప్పుడు, అనగా మరి ఒక నిర్వచనము, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 10-11 వచనములు. కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11 నుండి 19 వచనములు పరిశీలించినప్పుడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, ఆయన యందు యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఈ లేఖన భాగములలో మరి ఒక తండ్రిని మనము గమనించున్నాము. మరి ఆ భూమిలో నుండి మరి నరుడు పుట్టుననియు, మరి అతడు గడ్డి పువ్వుకు పోల్చబడినట్లుగా మనము గమనించున్నాము. సో స్వతహాగా మరి గడ్డి పువ్వు రాలి క్రింద పడిన తరువాత తన స్థానమును తను ఏ విధముగా గుర్తించలేదో, నరుడై పుట్టినవాడు, అనగా భూమిలో నుంచి మొలిచినవాడు స్వతహాగా మరి నిత్యము జీవించి ఉండలేడనియు, నిత్యము వెలుగు కలిగి ఉండలేడనియు, నీతిమంతుడిగా ఉండలేడనియు, స్వతంత్రుడిగా ఉండలేడనియు గ్రహించిన వారమై, మరి ఆ నీతి కాని, మరి ఆ వెలుగు కాని, ఆ నిత్య జీవము కాని సమస్తము ఆకాశమునందు తన సింహాసనమును స్థిరపరచుకొని ఉన్న ప్రభువు నుండి మాత్రమే మానవునికి దొరుకునని గ్రహించుటయే పరమ సత్యముగా గుర్తించుచున్నాము. సో ఆ సత్యమును గ్రహించిన వారమై ప్రభువు వాక్యమందు భయభక్తులు కలిగి ఉండుట. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7 నుండి 11 వచనములు పరిశీలించినప్పుడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి
బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. సో ఈ లేఖనములన్నిటిని బట్టి ప్రభువు నియమించిన న్యాయ విధులు మాత్రమే సత్యమైనవని గుర్తించిన వారమై, గ్రహించిన వారమై ఆ న్యాయ విధులను బట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి మరి ఆ భయభక్తులలో నిలిచి ఉండుట మరి ఒక సత్యమునకు మరి నిర్వచనముగా గుర్తించున్నాము. దీన్నే మనము పరమ సత్యముగా కూడా పిలుచుకొనుచున్నాము. సో మరి అదే విధముగా మరి యొక్క నిర్వచనమును మనము పరిశీలించినప్పుడు యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనము, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. సో పరమ సత్యమును గ్రహించిన వారమై మరి పరమ తండ్రి మాత్రమే, ఆకాశమునందు సింహాసనమును స్థిరపరుచుకున్న తండ్రి యొద్ద నుండి మాత్రమే మనకు నిత్యము జీవము, మరి నిత్యము మరి వెలుగు, నిత్యము నీతి, నిత్యము స్వతంత్రత లభించునని గుర్తెరిగి మరి దానికి మార్గము కేవలము ప్రభువైన యేసు నామము మాత్రమే అని గ్రహించి, అంత మాత్రమే కాక నా నిమిత్తమై, మీ నిమిత్తమై, మన జీవము నిమిత్తమై తన జీవమును తన రక్తమును ప్రోక్షించినటువంటి మరి యేసు ప్రభువును హృదయమందు విశ్వసించి రక్షకునిగా నోటితో యేసును ప్రభు అని ఒప్పుకొనుట మరి యొక్క సత్యము యొక్క మరి యొక్క నిర్వచనముగా మనము గ్రహించుచున్నాము. ఈ గ్రహింపు, ఈ అవగాహన కలిగి ఉన్న వారమై ప్రభు అనుగ్రహించినటువంటి హెచ్చరికలు, కట్టడలు, నిబంధనలు గైకొనుచు మరి మన ఆత్మీయ పోరాటములో జయ జీవితము కలిగియుండు నిమిత్తమై ఈ మరి జ్ఞానమంతా అంతయు కూడా ప్రభు కేవలం మనకు తన ఉచిత కృప, ఆకాశము కంటే ఎత్తైన మహాకృప, జీవము కంటే ఉత్తమమైన మహాకృప ద్వారానే కాని మన సొంత క్రియలు, ఏ నీతి క్రియలను బట్టి మనకు లభించవని గుర్తెరిగిన వారమై మరి సత్యమను దట్టిని మరి ఏ విధముగా మరి దైనందిన జీవితంలో ఒక నరుడు భారమైన పనులను జరిగించుటకు, మరి భారమైన పనులను మోయుటకు, నడుమును బలముతో నింపుకొనుటకు, మరియు స్థిరముగా పడిపోకుండా ఉండుటకు దట్టిని ఏ విధముగా మరి కలిగి ఉండునో, దట్టిని ఏ విధముగా తను కట్టుకొన్నో ధరించునో, అదే విధముగా పరమ సత్యమైనటువంటి ఈ లేఖన భాగములన్నిటి జ్ఞానమును మరి గ్రహించిన వారమై, ఈ సత్యమందు నిలిచి ఉండిన వారమై సత్యమును పలుకుట అనగా అసత్యమునకు దూరముగా ఉండుట, దైనందిన జీవితములో అబద్ధములను ఏ మాత్రము పలుకక సత్యమునే పలుకుచు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొనుట, మరి ఈ క్రియలన్నిటి ద్వారా మరి సత్యమును మనము దట్టిగా ధరించుకొనిన వారమై మన ఆత్మీయ పోరాటములో జయ జీవితము కలిగియుందుము గాక. హల్లెలూయా, ఆమేన్.